ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. రూతును ఉద్దేశించి బోయాజు పలుకుతున్న మాట అండి. రూతు గ్రంథం ప్రతి ఒక్కరికి సుపరిచితమే. అయితే తను ఏం చేసింది? రూతు ఏం చేసిన దాన్ని బట్టి నీవు చేసిన దానికి దేవుడు ప్రతిఫలము ఇస్తాడని బోయాజు చెప్తున్నాడు. తను యవ్వనస్తురాలు, మోయాబురాలు, విగ్రహారాధనలో ఉన్న ఆమె వాటిని విడిచిపెట్టింది. భర్తను కోల్పోయింది, ఆధారం లేదు, దిక్కుతోసిన స్థితిలో ఉంది. కానీ తన అత్త ఏ దేవుణ్ణైతే నమ్ముకుందో, ఏ దేవుణ్ణైతే ప్రార్థన చేయడం తిను గమనిస్తూ ఉందో, రూతు తన అత్తని హద్దుకుంది. అత్తని హద్దుకుంది అంటే అర్థం, అత్త ఏ దేవుణ్ణైతే సేవిస్తుందే ఆ దేవుణ్ణి రూతు కూడా హద్దుకుందని అర్థం చేసుకోవచ్చు. తను యవనస్తురాలు అయినప్పటికీ ఓర్ప వలె తన సొంతంగా తన ఇష్టాలు, తన కోరికలు నెరవేర్చుకోవడానికి వెళ్ళిపోలేదండి. వృద్ధాప్యమందున్న ఆ అత్తకు ఒక కుమారుడుగా, ఒక కొడుకుగా మారిపోయి తన బాధ్యతనంతయు రూతు తీసుకోగలిగింది. ఈ రోజుల్లో ఎంతమంది ఉంటారండి రూతు వలె లేకోకుండా రూతుకి వచ్చిన ఆ వాగ్దానము మన జీవితాలలో ఎలా నెరవేర్చబడుతుంది అనుకుంటున్నారు? రూతు ఏ విధంగా అయితే తను తాను సమర్పించుకుందో, తను తాను దేవునికి ఏ విధంగా అయితే సమర్పించుకుందో, తన అత్త పట్ల తన బాధ్యతను విస్మరించకుండా వృద్ధాప్యమందు తనకు సేవలు చేస్తూ వచ్చిందో, తనకు పోషకురాలిగా ఉంచబడుతూ వచ్చిందో, ఈ రూతు వలె ఉన్నప్పుడు మాత్రమే కదా మనకు సంపూర్ణమైన బహుమానం దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. ఈ రోజున రూతుని ఎగ్జాంపుల్గా ఉంచి మనతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. రూతు వలె నువ్వు ఉండు, అప్పుడు ఈ వాగ్దానము నీ జీవితంలో కూడా నెరవేర్చబడుతుందని ప్రభువే సెలవిస్తుంటుండగా, మనకు వస్తున్న పరిస్థితిని బట్టి ఇక్కడ రూతు చూస్తే ఆధారం లేదండి, దిక్కుతో స్థితిలో ఉంది, అవసరమైతే ఓర్పవాడు వెళ్ళిపోవచ్చు. కానీ తన అత్త నమ్ముకున్న దేవుడి మీద విశ్వాసం ఉంచింది. ఆ కష్టకాలంలో కూడా దేవుని ఆశ్రయించింది, దేవుడి మీద ఆధారపడ్డది. కాబట్టి ప్రతిఫలం పొందుకోగలిగింది. సంపూర్ణమైన బహుమానం పొందుకున్నటకు అర్హురాలుగా ఎంచబడుతూ వచ్చింది. ఆ విధంగా రూతు వల్ల మనం ఉండి ఈ వాగ్దానం కూడా మన జీవితాలలో నెరవేర్చుకున్నటకు దేవుడే అట్టి రీతిగా మనందరినీ నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ సహోదరి ఎలిజబెత్ రాణి.